హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి 30x44 సైజ్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మనకి కంప్లీట్గా కబోర్డ్స్ ఫినిషింగ్తో అయితే ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపించేస్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది అర్థమైపోతుంది. అండ్ సో హౌస్ కొనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఏజెంట్స్ కాల్ చేయకండి. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది ఏదైతే ఉందో హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. సో ఎలివేషన్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. మనకి దాని ముందు రోడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం ఇలా ముందుకు వచ్చేస్తే సో గేట్ కూడా మంచి స్టైలిష్ గేట్ని అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ మనం ముందుకు వచ్చేసినాం అనుకోండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియాలో గుడ్ లుకింగ్ టైల్స్ అండ్ సీలింగ్కి WPC ఫోమ్ షీట్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికి కూడా లైట్స్ అయితే పెట్టడం జరిగింది. సో వాస్తు ప్రకారం కంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా స్టెప్స్ కింద టైల్ అయితే ఇంటిని కనెక్ట్ కాకుండా అయితే ఉందన్నమాట. సో ఈ హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి ఇలా వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా మనకి వాయువ్య మూలలో కూడా వాషింగ్ ఏరియా అయితే పెట్టడం జరుగుతుంది. ఈస్ట్ వచ్చేసి మెయిన్ డోరు, నార్త్ ఫేస్ కూడా పెట్టడం జరిగింది డోరు. సో ఇంట్లో వాడిన చౌకట్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా టేక్ అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి ఈ డోర్ కూడా టేకే. సో మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది కూడా టేకే అనమాట. ఇది చూడడానికి కూడా చాలా గుడ్ లుకింగ్ డిజైన్తో అయితే ఉందన్నమాట. ఫ్లోరింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసిన ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా, దానికి కబోర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ హాల్లో గుడ్ లుకింగ్ POP అండ్ ఒక వాళ్ళకి ఇలా డిఫరెంట్ పెయింటింగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది. సో పూజ రూమ్ని సపరేట్గా ఇలా డిజైన్ చేయడం జరిగింది. పూజ రూమ్ చౌకట్ కూడా టేకే అనమాట. అండ్ మనకి దాంట్లో డ్రాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం హాల్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం. సో డైనింగ్ ఏరియాకి వెళ్ళక ముందు ఇక్కడ కబోర్డ్స్తో రీసెంట్గా ఆర్చ్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో డైనింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదైతే ఉందో డైనింగ్ ఏరియాలో కబోర్డ్స్ డిజైన్ చేసినారు అనమాట, సెల్ఫ్స్. సో ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఉంటుంది, పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. వీటికైతే మిర్రర్ అయితే వచ్చింది. సో ఓపెన్ కిచెన్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి వాటిలో కూడా కబోర్డ్స్ కలరింగ్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టోరేజ్కి కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ దీనికైతే గ్లాస్ ఫిట్టింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా ప్రొఫైల్ లైట్ని అయితే ఇన్స్టాల్ చేయించడం జరిగింది. చూసినాం కదా కబోర్డ్స్ కింద. సో ఇలా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కిచెన్. అండ్ కిచెన్ బండ పూజ రూమ్కి టచ్ అయితే లేదు. సో కంప్లీట్గా వాస్తుని దృష్టిలో పెట్టుకొని వాస్తు ప్రకారమే కట్టడం జరిగింది అనమాట హౌస్. హాల్ నుంచి ఇలా ముందుకు వచ్చేసినామంటే సో బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని కింద కూడా కబోర్డ్స్ చేయించారు. ఇక్కడ మనకైతే ఈ ప్లేస్లో ఏదైతుందో మిర్రర్ అయితే వచ్చింది అనమాట. సో ఆ కబోర్డ్స్ మంచిగా డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇదేది చూస్తున్నారో మీరు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి సైజులో అయితే ఉంది. కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది, స్పేసియస్గా అయితే ఉంటుంది. అండ్ వాటికి కబోర్డ్స్ అయితే ఇలా చేయించడం జరిగింది. కబోర్డ్స్ కూడా రీసెంట్ కలర్ అయితే యూజ్ చేశారు. చెప్పాను కదా హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ ఉంటుందని. సో ఇట్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట. అక్కడ విండోలో కూడా సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అంటే కంపౌండ్ వాళ్ళు అయితే హౌస్కి 4 సైడ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఇలా డ్రెస్సింగ్ మిర్రర్ అయితే వచ్చింది. ఇది చూసిన కదా దీనికి మిర్రర్ అయితే వచ్చింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా కబోర్డ్స్ డిజైన్ చేయించడం జరిగింది అనమాట. సో ఈ బెడ్రూమ్ యొక్క చౌకట్ కూడా టేకే. ఇక్కడ చూస్తున్నారు కదా 2 బెడ్రూమ్ల చౌకట్లు కూడా టేక్ చౌకట్లే. అండ్ ఇది వచ్చేసి లామినేటెడ్ డోర్స్ మనకి. అండ్ మనం అలా ముందుకు వచ్చేసినాం అనుకోండి, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్, సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే స్పేస్ అయితే మంచిగా అయితే ఉంది. అది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇక్కడ ఒక మిర్రర్ అయితే వచ్చింది. అండ్ కబోర్డ్స్ కూడా మంచి డిజైనింగ్ అయితే చేయించడం జరిగింది అనమాట. POP కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సేమ్ ఇక్కడ కూడా 2 విండోస్ అయితే ఉన్నాయి బెడ్రూమ్ వెంటిలేషన్కి. ఇటు సైడ్ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో అయితే ఉంది. సో 2 బెడ్రూమ్స్లో AC పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో AC పెట్టుకోవడానికి కూడా అనుగుణంగా మనకైతే ఇచ్చేస్తారు అన్నమాట. సో మీరు హౌస్ వీడియో కంప్లీట్గా చూసారు అనుకుంటున్నాను. నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, ఇది వచ్చేసి 30x44 సైజులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి ఇంటి ముందు కొంచెం తార్ రోడ్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్ వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఎందుకంటే అమ్మకానికి పెట్టినారు కాబట్టి సో దే
మెన్షన్ డీటెయిల్లీ వాస్తు ప్రకారమే కట్టడమే జరిగిందనమాట. సో హౌస్ గురించి చెప్పాలంటే హౌస్ వచ్చేసి మనకి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది. నందికొట్కూరు రోడ్ ఉంది కదా, నందికొట్కూరు రోడ్ నుంచి సో మనకి ఇక్కడ ఈ హౌస్ నుంచి నందికొట్కూరు రోడ్ చూస్తే సో వాకబుల్ డిస్టెన్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం మనం ఇలాంటి హౌసే పెట్టామన్నమాట, అది సేల్ అయిపోయింది. సో ఇది ఈ హౌస్కి నేను ఇంతకుముందు ఒక వేరే వాళ్ళు విజిట్కి వచ్చిన నన్ను అయితే వాకింగ్ చేసుకుంటూ వచ్చి విజిట్ చేయడం అయితే జరిగింది. సో రోడ్డుకి ఎక్కువ దూరం లేదని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అది ఇంకోటి ఏంటంటే సైజ్ విషయం చెప్పేసాను కదా, 30x44 3 సెంట్స్ అయితే ఉంటుంది. మనకి తూర్పు ఫేసు బ్యాంక్ లోన్ వచ్చుద్ది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ కంప్లీట్గా కబోర్డ్ ఫినిషింగ్ అయితే చేయించడం జరిగింది. సో ఓనర్ ఉండి చౌకట్ ఏదైతే టేక్తో మెన్షన్ చేసుకుంటారో, ఇంటికి టేక్తో మెయిన్ డోర్ అయితే పెట్టుకుంటారో సో అదేవిధంగా టేక్ డోర్ మెయిన్ డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మిగతా చౌకట్ మనకి టేక్ యూజ్ చేసి నార్మల్ ఫ్లష్ డోర్స్ అయితే మనకి పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా పడ్డాయి. టీవీ యూనిట్ ఏదో మనకి ఇలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌస్లో మనకి డైనింగ్ ఏరియా సెటప్, కిచెన్ ఆల్సో మంచిగా అయితే కూర్చుంది, ఇరుగ్గా అయితే లేదనమాట, చాలా మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ ఇంకా సో ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 70 lakhs చెప్తా ఉన్నారు. 70 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో మీరు ఈ రేంజ్లో ఒకవేళ హౌస్ చూస్తూ ఉంటే నాకు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. నేను మీకు ఓనర్ టు ఓనర్ అనమాట. కాన్సెప్ట్ మీకు చాలాసార్లు రిపీట్ చేసినాము. సో రెగ్యులర్గా ఇంటా ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది. సో ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్. మీరు నచ్చింది మీకు కొంటామంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు ఈ హౌస్ ఎవరి పేరు మీద అయితే వాళ్ళే మీకు వచ్చి రేట్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెగోషియేషన్ మన ఛానల్ నుంచి నేను ఉండి మీకు ఇక్కడ రేట్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసి మీరైతే ఈ ఇంటికి ఓనర్ అయ్యేలాగా నేనైతే చేయగలను. సో ఇది ఈ హౌస్ వరకు. అండ్ ఒక 2 నిమిషాలు బ్లా థింగ్స్ అని చెప్పేద్దాం. సో నేను ఈ కర్నూలులో వేరే ఏజెంట్తో ఎవరితో టైప్ అయితే లేను, మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఏజెంట్స్ కాల్ చేయకండి. థర్డ్ వచ్చేసి మీరు హౌస్ కొనాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వీడియోలో మీకు హౌస్ నాలెడ్జ్ అంతా అయిపోతుంది. సో అంతవరకు చూసి ఆగిపోండి, మళ్ళీ వచ్చి టైం వేస్ట్ చేసే పనులు పెట్టకండి. ఎందుకంటే సో వేరే బయర్స్, జెన్యున్ బయర్స్ని టైం వేస్ట్ చేసే పార్టీస్ వల్ల నేను జెన్యున్ బయర్స్ని టైం ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో అది మీరు కొంచెం, ఎందుకంటే మీరు కొనే ఉద్దేశం లేనప్పుడు మీకు ఈ వీడియో చూపించాను కదా, వీడియో చూసి ఆగిపోండి అక్కడే. ఓకే, విజిట్కి వచ్చి టైం వేస్ట్ చేయకండి. మీరు కొనాలనే ఉద్దేశం ఉన్న, ఎందుకంటే మీరు అలా వస్తే కొనాలనే ఉద్దేశం వల్ల నేను వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే చెప్పలేము కదా, కొందరు జెన్యున్గా ఇల్లు కొనాలని తిరుగుతూ ఉంటారు. సో మీకు వాళ్ళకి క్లాష్ అయినప్పుడు టైం అయితే వాళ్ళకి ఇవ్వలేదు, మేబీ మిస్ అవ్వచ్చు. సో అది నేను డీటెయిల్గా చెప్పడం ఏంటంటే టైం వేస్ట్ చేసి క్యాండిడేట్స్ రాకండి, కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రమే రండి. నేను మీకు ఒకటి కాదు 4-5 సార్లు ఇల్లు చూపించడానికి నేనైతే ఓకే నేను అలా చూపిస్తాను. ఎందుకంటే మీరు కొంటే నాకు కమిషన్ వచ్చుద్ది. సో దానికోసం నేను చూపిస్తూ ఉంటాను. కమిషన్ కోసం వస్తుంది కదా అని చెప్పి ఏదైతే అమౌంట్ కోసం వస్తుందని అమౌంట్ కోసం మీకు నేను అదేమంటారు ఇక్కడ యాక్చువల్గా ఎంత రేట్స్ నడుస్తున్నాయో దాని ప్రకారం అయితే నేను మీకు హౌస్ ఇప్పగలను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో కమిషన్ ఆశపడి సో మీకు తొందర పెట్టి కొనండి సార్, పోతుంది సార్, అది సార్, ఈ సార్ అని చెప్పి తొందర పెట్టి కంటెంట్ నాది కాదు. మీకు నచ్చిందంటే మీరు కొంటారు, లేదంటే ఎవరికొవరు ఆల్రెడీ నేను నెక్కునే కదా కర్నూలులో రియల్ ఎస్టేట్ చేసేది చాలామంది చేస్తుంటారు. సో ఎవరెవరు కొనేసుకుని వెళ్ళిపోతారు. సో అది మెయిన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఎవరైనా మీరు ఒకవేళ పాత ఇండ్లు ఉంది, మీరు రెనోవేట్ చేయించుకోవాలనుకుంటున్నారు, పెయింటింగ్, కబోర్డ్స్, సో అలా ప్లానింగ్ చేయించాలనుకుంటున్నారంటే అంటే నేను కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్, రెనోవేషన్, సో కొంచెం ఏమైనా వర్క్ ఉంటుంది కదా, తాపీ మేస్త్రి వర్క్, ఇవన్నీ మనం కాంట్రాక్ట్ తీసుకొని చేయించడమే జరుగుతుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఏజెంట్కి షేర్ చేయొద్దండి. సో మనకి రీసెంట్గా 3-4 కాల్స్ వచ్చాయి. కస్టమర్ ఒకరు డోర్ నుంచి వస్తున్నారు, అనంతపురం నుంచి వస్తున్నారు, ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తున్నారు అని చెప్పి వేరే ఏజెంట్ నాకు కాల్ చేస్తున్నారు. సో మీరు నా వీడియో చూస్తున్నారు కదన్నా, వాళ్ళకి ఎందుకు షేర్ చేయాలి? డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడిగితే నేను డైరెక్ట్ విజిట్ చేపిస్తాను కదా. సో మరీ అంత కన్నింగ్ చేయడం ఎందుకు? సో అంటే అలా చీటింగ్ చేయడం ఎందుకు? నేను నా వీడియో చూస్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే డైరెక్ట్ మీకు చూపిస్తాను కదా. సో నా దగ్గర అంటే నేను అదేమంటారు మరీ వచ్చే ఒక కమిషన్ కోసం మళ్ళీ నా క్యాటరింగ్ చీప్ చేసుకునేంత క్యాటర్ అయితే నాది కాదు. సో మీకు నచ్చింది అంటేనే కొనండి. రేట్లు నేను ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ పెట్టేస్తాను. క్రాసింగ్, తొక్కతోట కూడా మన దగ్గర ఉండదు. మహా అంటే కమిషన్ ఉంటుంది. మీరు కమిషన్ ఇచ్చే విధంగా ఎవరికైనా మీరు ఏజెంట్ ద్వారా కమిషన్ ఇవ్వాల్సిందే కదా.
సో అది కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో దెన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్దర్ ఇదంతా గుర్తుపెట్టుకొని మీరు ఇల్లు కొనే ఉద్దేశం ఉంటే నాకు కాల్ చేయండి, నేను పర్ఫెక్ట్గా మీకు ఇల్లు చూపిస్తాను. మీరు ఒక ఇంటికి ఓనర్ అయ్యేలాగా నేను చూసుకోగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండండి. సో ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.